హలో ఫ్రెండ్స్, బాడీ ఫ్రాక్ ఎలా కుట్టాలో ఒకసారి చూడండి. బాడీ ఫ్రాక్ వెనక భాగము ముందు రెండు భాగాలు ఉంటాయి. ఇవి ఒక్కసారి జాగ్రత్తగా అసలు ఆ పార్ట్స్ ఉన్నాయా లేదా ఒక్కసారి చూసుకోండి. అవి ముందు రెండు భాగాలు, అదొకటి వెనుక భాగం. సేమ్ మనం బ్లౌజ్కు ఉక్సుల పట్టి రింగుల పట్టి ఎలా పెడతామో అలా దాంట్లోనే మలుచుకోవాలి. బ్యాక్ సైడు సేమ్ అలా ఇంకొక దాన్ని కుట్టాలి. రెండు భాగాలు దాంట్లోనే అదే పార్ట్ను ఆ విధంగా ఉక్కుల కోసం రింగుల కోసం మనం ఎలా పట్టి పెడతామో అలా గుండి కాజా కోసం రెండు పట్టీలు కుట్టుకోవాలి. ఇవి రెండు ముందు భాగాలు. తర్వాత ఈ ముందు భాగాలకు ముందు గల్ల కోసం వేసే పట్టీలు ఇవి రెండు ఉంటాయి. వైట్ కలర్ రెండు కలిపి ఆ క్రాస్ ఉన్న భాగాన్ని సేమ్ అదే ఏ విధంగా ఉందో అలా రెండు ఉంటాయి చూసుకోండి. ఏ విధంగా ఉందో ఆ విధంగా క్రాస్ సేమ్ 1 ఇంచు తేడాతోని ఫుల్ఫిల్గా ఒక సైడ్ మాత్రమే కుట్టుకోవాలి. సీదా సైడ్ కుట్టకూడదు. సేమ్ రెండు ఆ విధంగా కుట్టాలి. క్రాస్ కాడ మెల్లగా కొంచెం తిప్పుతూ 1 ఇంచు పాదం మందంతో కుట్టాలి. ఆ మూల మలుపు దగ్గర చిన్నగా ఒక 3 టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని ఉల్టా చేసినప్పుడు ఈజీగా మనకు ఉల్టా అయి ముడత రాకుండా ఉంటుంది. ఆ రెండు భాగాలను తీసి దాన్ని అలా ఉల్టా చేసుకోవాలి. తర్వాత దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. కొంచెం దాన్ని లోతుగానే కరెక్ట్గా షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఈ భాగాన్ని కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి. తర్వాత దానిపై నుంచి పాదం మందం ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా ఒక పాదం మందం పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఈ రెండు భాగాలను మనము ముందు సైడ్ భాగాలకు గల్ల దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్కుల పట్టి రింగుల పట్టి కుట్టాం కదా, ఆ భాగానికి అలా రెండు గల్లకు జాయింట్ చేసినప్పుడు ఆ జాయింట్ చేసిన పీసులు కనబడకుండా ఉండడానికి పైపింగ్ లాగా వేసుకోవాలి. అది వైట్ క్లాత్ తీసుకోవాలి. ఇది క్రాస్ కట్ చేసుకున్న పీస్ తీసుకోవాలి. ఫస్ట్ ఆ భాగాన్ని పెట్టి తర్వాత కొంచెం పైకని పెట్టుకోవాలి. సమానం పెట్టకూడదు, కొంచెం పైకని పెట్టి ఆ క్రాస్ పీస్ని కూడా పైన పెట్టి ఈ మూడు ఒకేసారి జాయింట్ చేయాలి. క్రాస్ భాగాన్ని కింద పీసును తర్వాత బాడీ ఫ్రాక్ ముందు భాగాన్ని మూడు కలిపి జాయింట్ చేయాలి. అక్కడ వరకు ఎక్స్ట్రా ఉన్న పీస్ను కట్ చేసుకోవాలి. అలా ఎక్స్ట్రా ఉన్న పీస్ను కట్ చేసుకోవాలి. ఇటువైపు ఎక్స్ట్రా ఉన్న పీస్ను కట్ చేసుకొని దాన్ని పైపింగ్ లాగా వేసుకోవాలి. అలా రౌండ్గా కుట్టుకోవాలి.
ఇలా లోపలికి మడిచి గల్ల దగ్గర దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి దాన్ని పూర్తిగా లోపలికి మలవాలి. చూడు అలా ఎక్స్ట్రా వచ్చినప్పుడు దాన్ని అంతా కాకుండా కొంచెం కట్ చేసుకోవాలి. మనం మలుచుకునే విధానంగా చూసుకొని మనకి ఎంత కటింగ్ కావాలో అంత పీసెస్ కట్ చేసుకొని లోపలి వైపు పైపింగ్ వేయాలి. అలా అది లోపలికి వచ్చేటట్టు ఆ గల్ల పీస్ ముక్కలు బయటికి వచ్చేసేటట్టు జాయింట్ అతికిచ్చిన భాగాలు కనబడకుండా పైపింగ్ చేసుకోవాలి. అలా చూడండి అలా టోటల్గా బాడీ యొక్క లోపలి భాగానికి ఆ పైపింగ్ వేసిన క్లాత్ రావాలి. దానిపైన కరెక్ట్గా పైపింగ్ మలుచుకొని లోపలికి కనబడకుండా బయటికి కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకోవాలి. ఇట్లా ఇటువైపు ముందు వైపు వస్తుంది. అది మనం పైపింగ్ వేసింది వెనుక వైపు ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్ కూడా తయారు చేసుకోవాలి.
సేమ్ అదే విధంగా ఇంకొక భాగాన్ని కూడా ఆ గల్ల పట్టీలో అలా ఆ విధంగా తయారు చేసుకోవాలి. అది ముందు భాగం తయారైంది. ఇప్పుడు వెనుక భాగానికి వెనుక గల్లకు క్రాస్ పట్టీ వేసుకోవాలి. చూడు, క్రాస్ పట్టీని వెనుక గల్లకు సీదా వైపు వేసుకొని ఉల్టా వైపు దీన్ని తిప్పుకోవాలి. ఇది సీదా వైపు పట్టీ మాత్రమే వేసుకోవాలి. గల్లకు క్రాస్ పట్టీని పాదం మందం కుట్టుతో దాన్ని జాయింట్ చేసుకోవాలి. గల్ల ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎక్స్ట్రా ఉన్న పీస్ను కట్ చేసుకోవాలి. ఈ పైపింగ్ను లోపలికి రెండు విధంగా మలిచేసి పూర్తిగా లోపలికి మలవాలి. బయటికి వైట్ పీస్ అలా పూర్తిగా లోపలికి రావాలి. బయటికి కనబడకూడదు ఆ వైట్ పీస్ అనేది. వైట్ పైపింగ్ అనేది బయటికి కనబడకూడదు. డబుల్ మలిచి అట్లా వెనక వైపు వైట్ కలర్ కనబడకూడదు. ఇది మలిచేటప్పుడు ఆ క్రాస్ కాడ కొంచెం కత్తెరతో చిన్న టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా మలుగుతుంది, ముడతలు రాకుండా ఉంటుంది. మీరు కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మీకు. అలా డబుల్ వెనక వైపు వైట్ కలర్ అనేది కనబడకూడదు, అది లోపల వైపు వచ్చేయాలి. డబుల్ మలిసి దాన్ని నీట్గా ముడతలు లేకుండా గల్ల ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆ పట్టీని మలుచుకుంటూ గల్లకేసుకోవాలి. చూడండి, మీకు క్లియర్గా చెప్తున్నా ఎలా కుట్టాలో. అది జాగ్రత్తగా గమనించండి. కుట్టే వాళ్ళకైతే ఇది ఈజీ ప్రాసెస్. కొంచెం కుట్టడం రాదు అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే అది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత దాని ముందు భాగాలు, మనం ముందు భాగాలు ఏవైతే కుట్టినామో ఆ భాగాల్ని వెనుక వైపు సీదా వైపు వేసి ముందు భాగాలు మాత్రం ఉల్టా సైడ్ వేయాలి. చూసుకోండి అది జాగ్రత్తగా. రెండు భుజాలను, వెనుక భాగం భుజమును ముందు భాగం భుజాలను రెండు కరెక్ట్గా జాయింట్ చేసి కరెక్ట్గా ఉండేటట్టు కుట్టుకోవాలి. భుజాలు జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా టాకా మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే మనం అటు ఉల్టా అటు ఇటు చేసినప్పుడు అవి ఊడిపోయే అవకాశం ఉంటుంది. టాకా అనేది కొంచెం గట్టిగా వేసుకోవాలి. రెండు భుజాలను కరెక్ట్గా జాయింట్ చేసుకోవాలి. ఒకటి ఎక్కువ తక్కువ చేయకూడదు, సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడే టాకా వేసుకొని పాదం మందం కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకు భుజాలు ఊడిపోకుండా ఉంటాయి. కొద్దిగా ఎక్కువ పట్టుకోవాలి అక్కడ. చూడండి, డబుల్ కుట్టు ఖచ్చితంగా వేసుకోవాలి. రెండో వైపు కూడా డబుల్ కుట్టు ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ విధంగా ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా ఉంటే అది కట్ చేసుకోవాలి. ముందు వైపు చూసుకోవాలి ఒకసారి ఎలా వచ్చిందో. అలా ముందు పార్ట్స్ వేసినప్పుడు ఇలా వస్తుంది. అదొక్కటి క్లారిటీగా వచ్చిందో లేదో మనం ఒక్కసారి చూసుకోవాలి. ఆ తర్వాత దీనికి మనం చేతులు కుట్టుకోవాలి. ఈ పార్ట్ పక్కన పెట్టేసి మనం చేతుల్లోకి వెళ్దాం. చూడండి ఎలా వచ్చిందో మీరు ఒకసారి క్లారిటీగా చూసుకోండి. చేతులకి పైన కుచ్చులు ఉంటాయి, కింద కూడా కుచ్చులు ఉంటాయి. ఆ కుచ్చుల కోసం మనం ఏ విధంగా కుట్టుకోవాలి అని అంటే, చేతుల పార్ట్ ఎంత ఉంది, మనకు చంక పార్ట్ ఎంత ఉంది, దానికంటే ఎక్కువ తీసుకుంటేనే మనకు కుచ్చులు వస్తాయి ఖచ్చితంగా. 2.5 ఇంచులు, ఒక 4 ఇంచులు ఎక్కువ క్లాత్ ఉండాలి. దానికి కరెక్ట్గా రావాలంటే మనం ఎలా కుట్టాలో చూసుకోండి. ఎంత భాగం ఎక్కువ ఉందో ఆ పార్టీకి మనం ఖర్చులాగా పెట్టుకోవాలి. మధ్యలో కుచ్చులు పెట్టి కూడా మనం కుట్టుకోవచ్చు దీన్ని. సరే, మీకు ఎంత పెట్టాలి అన్నది అవగాహన లేకపోతే ఈ సెంటర్ మధ్యలో చెయ్యి యొక్క మధ్య భాగానికి కుచ్చులు పెట్టుకోవాలి. వెనుక సైడు, పై సైడు, ముందు సైడు, రెండు సైడ్లు దీన్ని ఈ చంక భాగానికి జాయింట్ చేసి చెయ్యి భాగము చంక భాగము రెండు కలిపి
ఒకసారి జాయింట్ చేస్తూ ఒకటేసారి కూడా కుట్టుకోవచ్చు. చూడండి ఏ విధంగా కుడుతున్నాను నేను. చూడండి భుజం దగ్గరికి వచ్చేసరికి ఇటు ఒక 3 కుచ్చులు, అటు సైడ్ ఒక 3 కుచ్చులు. భుజానికి కొంచెం దగ్గరగా కుచ్చులు స్టార్ట్ చేయాలి. బాగా దూరం స్టార్ట్ చేస్తే ఎక్కువ కుచ్చులు వచ్చినట్టు కనబడదు. చెయ్యి యొక్క సెంటర్ భాగము భుజం యొక్క మధ్య భాగానికి కరెక్ట్గా రావాలంటే ఎన్ని కుచ్చులు వస్తున్నాయో మనం చూసుకోవాలి. దాదాపు ఒక 3 కుచ్చులు వస్తాయి చూడండి. అది అట్లా కుట్టుకుంటే కరెక్ట్గా మనకు క్లాత్ కూడా సరిపోతుంది. చెయ్యి భాగము చంక భాగం 2 సమానంగా వస్తాయి. మనం ఎన్ని పెడుతున్నాం, ఎన్ని కుచ్చులు వస్తున్నాయి కొంచెం ఆలోచించి మనం చేస్తే ఈజీగా వర్క్ అయిపోతుంది. 3 కుచ్చులు వస్తాయి చూడండి. అటు 3 ఇటు 3 అంటే 6 కుచ్చులు వచ్చినాయి. తర్వాత ఈ చెయ్యి భాగమును చంక భాగం 2 సమానంగా ఉండాలి. ఏది ఎక్కువ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. చూడు 2 చంక భాగాలను కరెక్ట్గా కలిపేసేయాలి. చంక భాగాలు పై వైపున కుచ్చులు కంప్లీట్ అయినాయి. ఇక ముందు వైపు కుచ్చులకి మనం పైన ఎక్కడ కుచ్చులు పెట్టుకున్నామో ఆ ముందు వైపు కుచ్చులు కూడా 1 2 3. మీకు పైపింగ్తో సహా కుచ్చులు రాని వాళ్ళు మొదలే కుచ్చులు పెట్టుకొని ఒక చిన్న కుట్టు వేసుకుంటే పైపింగ్ వేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కుచ్చులు పెట్టిన తర్వాత పైపింగ్ క్లాత్ని తీసుకొని ఇది క్రాస్ కట్ చేసుకోవాలి. పైపింగ్ క్లాత్ అనేది మనకు అంతవరకు సరిపోకుంటే ఇంకొక పీసు దానికి జాయింట్ చేసుకోవాలి. చూడండి జాయింట్ చేసే విధానము కొంతమందికి క్రాస్ జాయింట్ చేయడం వస్తుంది. అది రాని వాళ్ళు దాన్ని సీదా కట్ చేసుకొని మనం సీదా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ క్లాత్ని మనం చెయ్యి యొక్క ముందు భాగానికి సేమ్ పైపింగ్ క్లాత్ ఎలా కుడతామో అలా జాయింట్ చేసుకోవాలి. పాదం మందు కుట్టుతో ఆ పైపింగ్ క్లాత్ను చెయ్యి క్లాత్కి కుట్టేసేయాలి. దాన్ని వెనక వైపు 2 మడతలు మలిచి వెనక సైడ్ కుట్టుకోవాలి. అలా చూడండి ఒక మలుపు మలిచేసి దాన్ని మళ్ళీ ఒకసారి మలుపుకోవాలి. 2 సార్లు మలవాలి. ఎందుకంటే అలా ఒకటేసారి మలిస్తే పోగుల్లాగా వెళ్ళిపోతుంది కాబట్టి. చిన్న పట్టి వచ్చేటట్టు చేతులకు మనం చిన్నగా వైట్ పట్టి వేసినట్టు అట్లా లోపలికి మలిచి మీకు పైనుంచి కుట్టడం రాకపోతే ఒకవేళ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కూడా మనం మలుచుకోవచ్చు. మీకు అలా ఇబ్బంది అనిపిస్తే 2 సార్లు మడిచింది ఆ సైడ్ నుంచి వెనక సైడ్ నుంచి మలిచినా కూడా ముందు సైడ్ కుట్టు వేస్తే వస్తుంది. కింద కుట్టు పడుతుందా లేదా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెమ్మదిగా కుడితే కింద కూడా క్లారిటీగా ఖచ్చితంగా కుట్టు పడుతుంది. కుచ్చుల దగ్గర చూసుకొని అట్లా మలుచుకొని కొంచెం వెడల్పు వైట్ పట్టి వేస్తే చేతులకు బాగుంటుంది. మరీ సన్నం కాకుండా కొద్దిగా ఒక్క పావించు మందం వెడల్పు పట్టిలాగా వేసుకోవాలి. అలా తయారైంది చూడండి చేతులు ఎలా తయారైనాయో. పైన బాడీ పార్ట్ తయారైనట్టు ఇంకొక చెయ్యి కుచ్చులేసి సేమ్ ఇంకొక చెయ్యి కూడా అదే విధంగా కుట్టుకోవాలి. అదే కుచ్చులు పెట్టి అలాగే కుచ్చులేసి ఇంకొక చెయ్యి కూడా తయారు చేసుకోవాలి.